వెల్కమ్ టు B10 న్యూస్. ప్రతిక్షణం ప్రజా సమస్యలపై పోరాటం. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కోవెలకుంట్ల గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ మరియు స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రతిష్ఠ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి, ప్రజా సంఘాలు, మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఇందులో భాగంగా భారత స్వాతంత్ర సమర వీరులలో అగ్రగణ్యుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. जोहार डॉक्टर B.R. अंबेडकर, जोहार डॉक्टर B.R. अंबेडकर, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి కోయిలకుంట్ల పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జమ్మలమడుగు సర్కిల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు, ప్రెస్కు, అదేవిధంగా పోలీస్ సిబ్బందికి, వేదిక మీద ఉన్నటువంటి అందరి నాయకులకు, సోదరిమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ పట్టణంలో ఇక్కడ జరుగుతున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయడం నా పూర్వజన్మ స్వీకృతిగా కూడా ఆలోచన చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే చాలా మందికి దక్కనిటువంటి అదృష్టం. ఎన్నో రోజుల నుంచి కూడా ఇక్కడ విగ్రహాన్ని పోర్ట్ చేయాలని చెప్పి గత ప్రభుత్వంలోనే, గతంలో ఉన్నటువంటి వాటిలోనే చేయాలని ఆలోచన ఉండేటివి ఎందుకో కానీ కార్యక్రమాల వలన ఆగిపోవడం, అది భగవంతుడు నాకు రాసి పెట్టినటువంటి అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నా, అది నా అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నా. ఇటీవలే నవంబర్ 26న మనమంతా 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా కూడా యావత్ ఆంధ్రప్రదేశం అంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఆ మహానుభావుని తలుచుకోవడం జరిగింది. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు అందరికీ కూడా ఆమోదయోగ్యమైన ఒక రాజ్యాంగాన్ని రాసి, భారతదేశ చరిత్రలో ఇటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు.